శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலரமந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிபரோகளும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுందు కుళిరిందేలో రెంబావాయ్. ఓ పిల్ల అని పలకరిస్తోంది. 5 పాసురాల వరకు ముందు మనం వ్రతం చేద్దామని చెప్పడం మొదటి దాంట్లో, రెండవ దాంట్లో వ్రత నియమాలు చెప్పడం, 3, 4, 5లో మిగిలిన విశేషాలు అంటే తాము ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు చెప్పడం, 5వ దానిలో ఏం చెయ్యాలో చెప్పింది. ఈ చెప్పి ఇప్పుడు అందరినీ కలిపి తీసుకుని వెడుతున్నా కొంతమంది ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి భక్తులు లేక సాధకులు ఉంటారు. వాళ్ళకి తగినట్టుగా తట్టి లేపవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళని లేపడం జరుగుతూ ఉంది. 10 మంది ఆ విధమైనటువంటి చెలులను ఆమె ఒక్కొక్కరిని తట్టి లేపింది. దీనిని మరి కొన్ని వ్యాఖ్యానాలలో ఏం చెప్తారంటే 10 మంది ఆళ్వారులను ఇందులో స్ఫురణకి తెస్తూ ఉంది అని. మరి 12 మంది ఆళ్వార్లు కదండి, 10 ఏమిటి అంటే అందులో 2 తాను తన తండ్రి గారే కదా, వారు కాక మిగిలినటువంటి వారిలో 10 మంది అని. ఏమని చెప్తోంది? ఓ పిల్ల అని లేపుతోంది. భగవదనుభవం కొత్తదవడం వల్ల వ్రత వైభవం తెలియక తానొక్కతి తన గదిలో పడుకుని బయటికి రాకుండా ఉంది. ఆవిడ ముగ్ధ. వ్రతం చెయ్యాలని తెలుసు కానీ పర్వాలేదులే కాసేపు పడుకుందాంలే అనేటటువంటి లోకజ్ఞానం పెద్దగా లేనటువంటి అమాయకత్వం మూర్తి భవించినటువంటిది. అటువంటి ముగ్ధ అయినటువంటి ఆ చెల్లిని లేపుతూ ఉంటే చెప్తోంది, వింటున్నావా నువ్వు? నీకేం వినపట్టలేదా? ఆహారం కోసం పక్షులు లేచి కిలకిలా రావాలు చేస్తున్నాయి. అంటే తెల్లవారుజామున ఎప్పుడో సూర్యోదయానికన్నా ముందు తూర్పు తెల్లబడుతూ ఉన్న సమయంలోనే పక్షులు లేస్తాయి. అవి కిలకిలా రావాలు చేస్తున్నాయి. అవి కిలకిలా రావాలు చేసేటప్పటికీ పక్షులకి నాయకుడు ఎవరు? గరుత్మంతుడు. ఆయన తన స్వామి అయినటువంటి మహావిష్ణువు ఆలయంలో, అంటే పక్షులు లేచేటప్పటికి పక్షుల రాజు అయిన గరుత్మంతుడి స్వామి అయిన మహావిష్ణువు ఆ ఆలయంలో అప్పటికే లేచే సమయమైందని చెప్పి సేవలకు రండి 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 అని పిలవడానికి తెల్లని శంఖాన్ని మోగిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద మోత చేస్తోంది అక్కడ శంఖం. ఎందుకు ఆ శంఖం మోత చేస్తోంది అంటే, రండి స్వామి సేవకి. ఈ స్వామి ఎవరనుకున్నారు? గరుత్మంతుడికి నాయకుడు, యజమాని. ఆ గరుత్మంతుడు పక్షులకి నాయకుడు. పక్షులు లేచాయి అంటే పక్షుల నాయకుడు ఆయన యొక్క యజమాని. వారు కూడా లేవడానికి సిద్ధమవుతున్నారు, సేవించుకోవడానికి రండి అన్నట్టుగా శంఖనాదం వినపడుతూ ఉంది. పెద్ద ధ్వని చేస్తోంది. వినపట్టల్లా నీకు? పక్షుల కిలకల రావాలన్నా వినపడి ఉండాలి, లేదంటే శంఖధ్వని అయినా వినపడి ఉండాలి.
మీకెట్లా వినపడింది? నేను పడుకున్నానే, నాకు వినపడలేదే, మీకు మెలకు ఎట్లా వచ్చింది? ఇది అడుగుతూ ఉంటారు చాలామంది. పిల్లలు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు నిద్ర లేస్తే వాళ్ళని లేపుతూ ఉంటే నీకెట్లా మెలకు వచ్చింది అని అడుగుతారు. నిద్రలోకి వెళ్ళడం కానీ నిద్ర నుండి మెలకు రావడం కానీ గుర్తించడం చాలా కష్టం, బలవంతంగా లేపితే తప్ప. మాకు ఎందుకు ఎలా వినపడిందంటే పూతన స్తనాల్లో విషాన్ని ఆరగించిన వాడు, అసురావేశం కలిగి చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి అలా కాలితో తన్ని నుగ్గు చేసినటువంటి వాడు, క్షీరసాగరంలో చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్య మీద లోకరక్షణ చింతతో యోగ నిద్ర ముద్రితుడై ఉన్నటువంటి వాడు, జగత్కారణ భూతుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి తమ హృదయాలలో పదిలపరుచుకుని మెల్లగా లేస్తున్నారు మునులు. ఎవరు? తాము కాదు. ఈ కృష్ణుణ్ణి విష్ణువుని మనస్సులో నింపుకున్నది ఎవరు అంటే మునులు. వాళ్ళ హృదయాల్లో ఎవరుంటారు? ఎల్లప్పుడూ కూడా శేషశాయి అయినటువంటి కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు శేషశాయి ఏమిటి అంటే విష్ణువు యొక్క అవతారం కదా, ఈయన మూలం విష్ణువే కదా. ఆయన విష్ణువుగా నిద్రిస్తున్నటువంటి ఆయన ఇక్కడ బాలుడుగా వచ్చినప్పుడు ఏం చేశాడు? పూతన పాలని తాగాడు. పాలని తాగడం అనేటటువంటి వంకతో ఆవిడ స్తనాలలో ఉన్నటువంటి విషాన్ని తాగవలసి వచ్చింది. ఆ విషం ఏమైంది? కృష్ణుడి స్పర్శకి పూతన శరీరంలో ఉన్న విషమంతా అమృతమయమైపోయింది. అందుకే పూతన ఆవిడికి సరైనటువంటి పేరు. అంతకుముందేమో తెలియదు కానీ కృష్ణ స్పర్శతో పరిపూతమైనటువంటి చరిత కలిది. పూతన అంటే పవిత్రమైనది, పూతమైనటువంటిది. ఎప్పుడైంది ఆవిడ పూతన? కృష్ణుడి యొక్క స్పర్శతో అయింది. కృష్ణుడు ఆవిడ దగ్గర ఉన్న విషాన్ని తాగడం వల్ల అయింది. విషం మరి కృష్ణుడిని ఏమన్నా చేసిందా? ఏం చేస్తుందండి? కృష్ణ స్పర్శతో విషం అమృతంగా మారిపోయింది. అందువల్లే పూతన శరీరాన్ని దగ్ధం చేస్తుంటే దాని నుండి సుగంధ పరిమళాలు అన్ని దిక్కులకి వ్యాపించాయి అని చెప్తారు. అటువంటి పూతన దగ్గర ఉన్న విషపాలను తాగినటువంటి వాడు కృత్రిమ బండి చక్రం రూపంలో వచ్చాడు శకటాసురుడు. వస్తే ఏం చేశాడు? తల్లి దగ్గర పాలు తాగుతున్నాడు పిల్లవాడు. ఆ చక్రం అలా వచ్చింది. వస్తే ఏమిటో అమ్మ దగ్గర పాలు తాగుతూ ఏమీ తెలియని వాళ్ళలాగా ఒక కాలుతో అట్లా అన్నాడు. వెళ్ళి ఆ చక్రానికి ఈయన పాదం తగిలింది. అది వెళ్ళి ఎక్కడెక్కడో ఎంతో దూరంగా వెళ్ళి నుగ్గై పడిపోయింది. ఆ రాక్షసుడు సంహరించబడ్డాడు. అటువంటి వాడు ఇప్పుడు ఈ పిల్ల చేష్టలు చేసినటువంటి వాడు క్షీరసాగర శయనుడైనటువంటి శేషశాయి. అతన్ని తమ హృదయాలలో ఉంచుకుని ఆయన క్షీరసాగరంలో ఎందుకు పడుకుని ఉంటాడు? యోగ నిద్ర ముద్రితుడై లోకరక్షణ అనేటటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి వాణ్ణి తమ హృదయాల్లో భద్రంగా ఉంచుకుని లేస్తున్నారట మునులు. ఆ మునులు యోగులు హరి 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 అని అంటూ ఉంటే వాళ్ళ నుండి వెలువడి వచ్చినటువంటి ఈ హరినామ స్మరణ పెద్ద ధ్వనిగా అయి అది మా హృదయాల్లో ప్రవేశించి మమ్మల్ని చల్లబరచి మేల్కొలపడం జరిగింది. ఇదేనండి మనం మామూలుగా గనక చూసినట్టయితే ధనుర్మాసం రాగానే హరిదాసులు హరిలో రంగ హరి అని వచ్చి సూర్యోదయానికన్నా ముందుగానే అందరి ఇళ్ల ముందు చిరతలు వాయించుకుంటూ తంబురా మీటుతూ అన్ని కృష్ణనామం చేస్తూ తిరుగుతూ ఉంటారు. అది అందరినీ కూడా మేల్కొల్పేటటువంటి పద్ధతి. ఎవరైతే దైవ సేవకి లేవవలసి ఉండి లేవలేదో వాళ్ళని ప్రత్యేకంగా వీళ్ళు మేల్కొల్పడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ మునులు పాడుతున్నటువంటి హరి 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 అనేటటువంటి మాట వీరికి మెలకువ తెప్పించిందట. ఆ మాటే చెప్పింది. వాళ్ళు అంటున్న హరినామ స్మరణకి మా అందరికీ మెలకు వచ్చింది, నీకెందుకు రాలేదు? పక్షుల ధ్వని వినపడుతోంది, కిలకిలా రావాలు. దేవాలయంలో
విష్ణుమూర్తి సేవకి సమయమైందని చెప్పి మోగిస్తున్నటువంటి శంఖం ఉంది. ఆ శంఖం వినపడట్లేదా? ఎందుకు వినపట్టలేదు? నువ్వు పర్వాలేదులే, ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామన్నట్టు ఆగావు. కానీ మాకు వీరు చేస్తున్న హరినామస్మరణతో మెలకువ వచ్చింది, నువ్వు కూడా లేచిరా అన్నారు. అంటే తాము చెయ్యవలసినటువంటి పని తెలిసి, చెయ్యవలసిన సాధన తెలిసి, అయినా సరే కొద్దిగా బద్ధకించేటటువంటి భక్తులకి సంకేతంగా ఈ గోపిక మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళడం అన్నది బృందావనముగా చెప్పబడుతుంది. బృంద ఆవనము అంటే సామూహికంగా రక్షించబడడం. ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కాక అందరూ సమూహంగా ఉండి ఒకరి సాధన మరొకరికి సహకరిస్తూ అందరూ మూకుమ్మడిగా ఉత్తమగతులు పొందడం అనే దానికి సంకేతమే బృందావన గమనమని కృష్ణ చరిత్రలో మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ పని ఇక్కడ గోదాదేవి ప్రారంభించింది. రావడానికి కొద్దిగా అని నిద్రపోతూ బద్ధకించినటువంటి ఒక చెలిని మేల్కొల్పుతూ మేలుకొనడానికి కావలసిన సంకేతాలు ఏవైతే ప్రకృతిలో ఉన్నాయో చెప్తూ తాము దేనివల్ల మేల్కొన్నామో చెప్పింది. ఈ మొత్తం గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలో ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయో అంతటి ప్రకృతి వర్ణన కూడా ఉంది. ఇంతకుముందు వరిచేలు, చేలల్లో ఎగురుతున్నటువంటి చేపలు, కలువలు, కలువల్లో నిద్రిస్తున్నటువంటి తుమ్మెదలు, ఎత్తుగా ఎదిగినటువంటి వరిచేలు, ఇవన్నీ కూడా వర్ణించడం జరిగింది కదా. మేఘాలు, వర్షం పడే తీరు, వాటితో పాటుగా ఇక్కడ ప్రకృతిలో సూర్యోదయానికన్నా ముందుగా ఉండేటటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అద్భుతంగా వర్ణించి, కనీసం ఈ వర్ణాన్ని విన్నాక ఆహా, సూర్యోదయానికన్నా ముందు లేస్తే ఇటువంటి దృశ్యాలు కనపడతాయా, మేము కూడా లేచి చూస్తాం అనేటటువంటి కుతూహలం కలిగేటట్టుగా వర్ణన చేస్తూ ఉంది గోదమ్మ తల్లి. స్వోచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.